తెలుగుదేశం ఇన్ఛార్జ్ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకున్న అనంతరం పాత ఇన్ఛార్జ్ సుబ్బానాయుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్లగా టికెట్ ఆశిస్తున్న పసుపులేటి సుధాకర్ దంపతులు తమ పార్టీకి తాము ప్రజల్లో కొనసాగుతున్న వైనం ప్రధాన పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. తెలుగుదేశం రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోకుండా తమ పార్టీకి తాము సాధించాలన్న లక్ష్యం కోసం పసుపులేటి సుధాకర్ ఒకవైపు, ఆయన శ్రీమతి మరొక వైపు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో తమ కదలికలు కొనసాగిస్తుండడం పరిపాటి అయింది. సుధాకర్ అయితే పర్యటనలతో పాటు నియోజకవర్గంలోని బూత్ల వారీగా ప్రతినిధులను ఎంచుకుని వారితో రానున్న ఎన్నికల్లో నిర్వహించాల్సిన తీరుపై సుదీర్ఘంగా సమీక్షలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ సమీక్షలకు అన్ని గ్రామాల నుంచి ఆయన ఎంచుకున్న ప్రతినిధులు అంకిత భావంతో హాజరవుతుండడం ఆయనతో ఉన్న అనుచరులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు పసుపులేటి సుధాకర్ శ్రీమతి సుగుణమ్మ ఇంటింటికి రోజుకు ఒక ప్రాంతంలో పర్యటిస్తూ తమ ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలను, తాము చేయాలనుకుంటున్న ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. తెలుగుదేశం టికెట్ వస్తుందా లేదా అన్న విషయం పక్కన పెట్టి తాము ప్రజాక్షేత్రంలోకి పూర్తిగా దిగిపోయామని, తమ సేవలను వివరిస్తూ చేయాలనుకుంటున్న సేవలను తెలుపుతూ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్లు సుగుణమ్మ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం నాడు 2వ వార్డులో ఇస్లాంపేటలో విస్తృతంగా పర్యటించి అక్కడ పేదల సాధక బాధకాలు తెలుసుకున్నారు. సుధాకర్ తన ట్రస్ట్ కార్యాలయంలో ఎన్నికల వ్యవహారంపై గ్రామాల వారీగా ప్రతిరోజు సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు. పార్టీ టికెట్లు ఇవ్వకపోయినా స్వతంత్రులుగా ఆయన రంగంలో దిగాలన్న ఆలోచనలో సుధాకర్ పగడ్బందీగా వ్యూహం పన్నుతున్నట్టు తెలుస్తోంది.